దేశ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. ఆయిల్ కంపెనీలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. ఈ నిర్ణయం గృహ వినియోగదారులకి తీవ్ర భారంగా మారింది. దేశవ్యాప్తంగా 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరని 29 రూపాయలు పెంచాయి. కొత్త ధరలు వెంటనే అమల్లోకి కూడా వచ్చాయి. 3 నెలల వ్యవధిలో డొమెస్టిక్ సిలిండర్ ధర రెండోసారి పెరిగింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో మార్చి 7వ తేదీన గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. ఇప్పుడు రెండోసారి పెంచారు. ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర 913 రూపాయల నుంచి 942 రూపాయలకు చేరింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే డొమెస్టిక్ సిలిండర్ ధర 994 రూపాయలకు చేరింది. విజయవాడలో 966 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులను పరిగణలోనికి తీసుకుని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇటీవల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచాయి. గత కొన్ని నెలలుగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి భారత్ కి వచ్చే గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం నెలకొంది. దేశంలో గ్యాస్ కొరత భారీగా పెరిగింది. దీంతో ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలని భారీగా పెంచుతున్నాయి. గత నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరని 939 రూపాయలకి పెంచాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 3,367 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 3,303 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర 3,113 రూపాయలుగా ఉంది. మరొకసారి మనం చూసినట్టే కమర్షియల్ సిలిండర్ ధరలు ఈ మధ్య భారీగా పెరగడం మనం చూసాం. గృహ వినియోగదారుని ఊరటిని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనుకునే లోపే రెండోసారి, అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం చూస్తే రెండోసారి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం ఆయన పుట్టేట నవీన్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ నవీన్. ఈ మధ్య కాలంలో మనం చూసాము ఏదైతే పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలోనే గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నామని చెప్పారు. ఎలక్షన్స్ అయ్యే వరకు ఒక మూవ్మెంట్ నడిచింది. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారు. ఆ తర్వాత డొమెస్టిక్ కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ డొమెస్టిక్ ధరలు పెంచినట్టుగా తెలుస్తోంది. వినియోగదారుల నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. మనం చూడొచ్చు దేశవ్యాప్తంగా ఒక్కసారిగా గ్యాస్ బాంబు పడిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రేట్లు పెంచుతూ ఏదైతే డొమెస్టిక్ సంబంధించిన సిలిండర్ రేట్ ఉందో దాదాపుగా 29 రూపాయల రేటు కూడా పెంచుతున్నట్టుగా చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ రేటు పెరిగిన రేటు కూడా ఈ రోజు ఉదయం నుంచే అమల్లో ఉంటుందని చెప్పేసి కూడా ఆయిల్ కంపెనీలు చెప్పినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. కేవలం ఈ నేపథ్యంలో ఏదంటే అమెరికా, ఇరాన్ యుద్ధ నేపథ్యంలోనే చమురుకు సంబంధించిన ముడి సరుకు మన దగ్గరికి రాలేకపోతుంది. పూర్తి స్థాయిలో కూడా మన దగ్గర నిల్వలు కూడా అయిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఇటు ఏదైతుందో ఆయిల్, అది పెట్రోల్, డీజిల్ తో పాటు అదేవిధంగా కమర్షియల్ గ్యాస్, అదేవిధంగా గృహానికి వినియోగించిన గ్యాస్, ఈ 2 గ్యాస్లకు కూడా భారీగా పెంచుతున్న పరిస్థితిగా పడుతుంది. అయితే మొన్నటి దాకా మనం చూసుకుంటే ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా కమర్షియల్ గ్యాస్ మాత్రమే రేట్లు పెంచుకుంటూ వచ్చారు. 3 నెలల్లో ఒక్కసారి మాత్రమే ఈ డొమెస్టిక్ సంబంధించిన సిలిండర్ రేటు పెంచారు. కానీ ఈ రోజు మనం చూసుకుంటే ఒక్కసారిగా 29 రూపాయలు పెంచినట్టుగా చమురు కంపెనీలు చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రధానంగా ఎందుకంటే గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది. ఆ సప్లై కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవ్వలేకపోతున్నారు. ఉన్న దాంట్లో కూడా లాస్ గా కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి కూడా చమురు కంపెనీలు చెప్తున్నది. గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే డీజిల్, పెట్రోల్ సంబంధించి కూడా భారీగా కూడా మేము నష్టపోతున్నాం, నష్టానికే మేము ఇస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు సిలిండర్ సంబంధించినట్టు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఎలక్షన్స్ దాకా కూడా కామ్గా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఈ రేట్లు పెంచుకుంటున్న పరిస్థితి కాపాడుతుంది. దాదాపుగా 3 నెలల్లో మనం చూసుకుంటే సిలిండర్ రేటు దాదాపుగా 90 రూపాయలు పెంచినట్టు కనపడుతుంది. పూర్తిగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక 3 నెలల వ్యవధిలోనే ఏదైతే ఉందో డొమెస్టిక్ సంబంధించిన సిలిండర్ రేటు 90 రూపాయలు కూడా పెంచింది. పూర్తి స్థాయి కూడా ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చమురు కంపెనీలు చెప్తున్నారు. పక్కన హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రేట్లు ఇంకా అమాంతంగా పెరిగితే చమురులకు సంబంధించిన నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పటికే జరుగుతున్నట్టు ఈ యుద్ధం నేపథ్యంలో ఆ పూర్తి స్థాయి కూడా ఇక్కడికి ఏవి కూడా రాలేని పరిస్థితి కనపడుతుందని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి సిలిండర్ల రేట్ అయితే పెంచినట్టు పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి మనం చూడొచ్చు. హైదరాబాద్ లో ప్రస్తుతానికి అయితే ఏదైతే కమర్షియల్ సిలిండర్ ఉందో 19 కేజీల వాణిజ్య సిలిండర్ వచ్చేసి దాదాపు 3,367 రూపాయలుగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా విజయవాడలో, ఎందుకంటే అది ఆ స్టేట్ లో చూసుకుంటే 19 కేజీల ఏదైతే కమర్షియల్ సిలిండర్ 3,303 రూపాయలు అక్కడ ఉంది. అదేవిధంగా ఢిల్లీలో చూసుకుంటే కమర్షియల్ సిలిండర్ ఆ 19 కేజీల సిలిండర్ దాదాపు 3,000
113 కూడా ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. అదే విధంగా ఏదైతే డొమెస్టిక్ ఉందో డొమెస్టిక్ చూసుకుంటే ఢిల్లీలో దాదాపుగా 14.2 కేజీల సిలిండర్ ధర దాదాపుగా 913 రూపాయలు అక్కడ ఉండగా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు దాన్ని రేటు పెంచడంతో కూడా దాదాపుగా 942 రూపాయలు కూడా ఉన్న పరిస్థితి కాబట్టి ప్రస్తుతానికి హైదరాబాద్ లో డొమెస్టిక్ సంబంధించిన సిలిండర్ ధర 994 రూపాయలకు చేరిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా ఈ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే చమురు కంపెనీలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే యుద్ధం ఆగే పరిస్థితి కనపడట్లేదు. పూర్తి స్థాయిలో కూడా అక్కడి నుంచి మనకు రావాల్సినటువంటి ఏదైతే ఆయిల్ కి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా నిలవడుగా పడిపోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. కేవలం ఇది అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా మనకు రావాల్సినటువంటి చమురుకు సంబంధించినటువంటి నౌకలు మొత్తం కూడా ఆగిపోవడం, అక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూడా నిలవలు బయటికి రానియకుండా అడ్డుకున్న నేపథ్యంలో పూర్తిగా కూడా అంతర్జాతీయ పరిస్థితుల పరిణామాల నేపథ్యంలో ఈ రేట్లు పెంచుతున్నట్టుగా భారత ప్రభుత్వం చెబుతుంది. ఇంకా రేట్లు కూడా పెరుగుతాయని కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. కానీ తెలుగు రాష్ట్రంలో తీవ్రమైన ఇబ్బంది అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే సామాన్యుడిపై కూడా ఈ సిలిండర్ భారం పడే సిచ్యువేషన్ కనపడుతుంది. మొన్నటి దాకా కూడా ఏదైతే ఇటు డీజిల్ పెట్రోల్ రేట్లు అమాంతంగా పెరుగుకుంటూ వచ్చాయో ఇప్పుడు ఒక్కసారిగా సిలిండర్ కూడా రేట్లు పెంచారు. గతంలో 3 నెలల్లో దాదాపుగా 2 సార్లు సిలిండర్ రేట్లు పెరగడంతో కూడా సామాన్యుడు కూడా గుదిబండనే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఎవరు కూడా వంటలు చేసుకునే పరిస్థితులు చూసుకోవచ్చు. ఇప్పటికే మార్కెట్ లో మనం చూసుకుంటే ప్రధాన రెస్టారెంట్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు పొయ్యిల కట్టెలు కానీ లేదా ఇతర వాటితోటి ఆ చెరుకుతోటి వంటలు చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే ఆల్మోస్ట్ గా కొన్ని రెస్టారెంట్ లో సిలిండర్ అనేది కూడా నిలిపివేశారు. ఎందుకంటే దాదాపుగా కమర్షియల్ సిలిండర్ అమాంతంగా రేట్లు పెరిగినాయి. అవి కూడా కావాల్సినంత సిలిండర్లు కూడా హోటల్స్ ఇయ్యని పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే డొమెస్టిక్ సిలిండర్ రేట్ కూడా పెరగడంతో కూడా పూర్తి స్థాయి కూడా వంట చేసుకునే భారం కూడా ఎక్కువ ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రతి ఇంట్లో కూడా సిలిండర్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కానీ ఇంత రేట్లు పెంచుకుంటూ పోతే దాదాపుగా 3 నెలల వ్యవధిలోనే 90 రూపాయల దాకా పెంచారు. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే నిపుణులు కూడా చెప్తున్నారు భారీ ఎత్తున కూడా చమురు రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ డీజిల్ పెట్రోల్ రేటు పెరిగిన నేపథ్యంలో భారీ ఎత్తున పెరగాలి. నిత్యావసర సరుకుల మీద కూడా ఎఫెక్ట్ కనపడతా ఉంది. ఇప్పుడు సిలిండర్ పై కూడా భారీ ఎత్తున రేట్లు పెరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంకా కూడా దాదాపు ఇది 200 దాకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. దాదాపు 90 రూపాయలు పెంచారు. ఇంకా దాదాపుగా 150 రూపాయల దాకా ఈ సిలిండర్ రేటు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పినట్టు పరిస్థితి కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక పక్క ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఒక సేవ్ చేసుకుంటున్నారు. ఏదైనా సరే ఇది పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కూడా పూర్తి స్థాయిలో కూడా వాడకాన్ని తగ్గించాలని చెప్పేసి కూడా ఒక పక్క చెప్తున్న సిచ్యువేషన్ మనం చూస్తాం. దేశవ్యాప్తంగా కూడా ఒకసారిగా ఈ గ్యాస్ సిలిండర్ల రేట్లు అయితే అమాంతంగా పెంచిన పరిస్థితి కాబట్టి సామాన్య ప్రజలపై ఒక గుదిబండని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తిగా మనం చూసుకుంటే ఉదయం పూట ఒక బాంబే పడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా ఉదయం పూట ఈ రోజు నుంచి ఏదైతే పెరిగిన రేట్లు ఉన్నాయో 29 రూపాయలు రేట్లు ఉన్నాయో అది ఈ రోజు ఉదయం నుంచి అమల్లో వస్తాయని చెప్పిన సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా వంట గ్యాస్ అమాంతంగా రేట్లు పెరగడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు వామపక్ష పార్టీలు కూడా నిరసనలకు దిగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తిగా ఈ రోజు అన్ని పార్టీలు కూడా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయో ఇతర పార్టీలు కూడా పూర్తిగా ఆందోళన చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. వరుసగా కూడా ఈ రేట్లు పెంచుకుంటే పోతే సామాన్య వ్యక్తి తినడానికి కూడా తిండి ఉండే పరిస్థితి కనపడుతుంది భారతదేశంలో అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ ఇతర పార్టీలు కూడా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనపడతా ఉంది. ఆశ. రైట్ నవీన్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.